బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, ఆగస్టు నాటికి పడిపోయే అవకాశం ఉందని జోసిన్ చెప్పారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ బలం 265కి పడిపోతుంది. కేంద్రంలో టీడీపీ, జేడీయూ మద్దతు లేకపోతే మోదీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనతో పాటు విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీని ఓడించి లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బ్రిటన్ కు తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న కీర్ స్టార్మర్ కు ఆయన అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అలాగే సునాక్ ను ఉద్దేశించి మరో పోస్టు పెట్టారు. యూకేను పాలించడంలో అద్భుతమైన పనితీరు చూపారని ప్రశంసించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందెవరో ప్రజలకు తెలుసునన్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ఆగస్టు 15 లోపు 31,000 కోట్లతో రైతు రుణమాఫీ చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడిషియల్ రిమాండ్ ను జూలై 18 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇదిలా ఉంటే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసింది, కానీ ధర్మాసనం తిరస్కరించింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో వేసిన 2 పిటిషన్లను కూడా కొట్టేసింది. దీంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ 11 రోజుల వారాహి దీక్ష చేపట్టారు. వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవాళ ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 26న వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీక్షలో భాగంగా కేవలం పళ్ళు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు. నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే జరగాల్సిన పరీక్ష నీట్ యూజీ 2024 వివాదం కారణంగా వాయిదా పడింది. దాంతో ఇప్పుడు రీషెడ్యూల్ చేసి కొత్త తేదీని ప్రకటించారు. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. 2 షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఆన్లైన్ లో నిర్వహించబోయే నీట్ పీజీకి కేవలం 2 గంటల ముందే ప్రశ్న పత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. లావణ్య తనపై పెట్టిన కేసుపై రాజ్ తరుణ్ తాజాగా స్పందించాడు. లావణ్యతో తాను రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవేనని, కానీ ఇప్పుడు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని, తన ఫ్రెండ్ సర్కిల్ కూడా అంత మంచిది కాదనే ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ మాల్వీతో తాను రిలేషన్ లో ఉన్నట్లు లావణ్య చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలంటూ కొట్టిపడేశాడు. లావణ్యతో ఎలాంటి శారీరక సంబంధం లేదని, ఆమె టార్చర్ తట్టుకోలేకే వదిలేశానని తెలిపాడు. పోలీసులకు చెప్తే నా రెప్యుటేషన్ దెబ్బతింటుందనే ఇప్పటి వరకు చెప్పలేదన్నాడు. బీహార్ లో 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంఝీ మీడియాకు ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. ఇది రుతుపవనాల సమయం. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి, అందుకే బ్రిడ్జిలు కూలుతున్నాయని చెప్పడంతో మీడియా ఒక్కసారిగా షాక్ అయింది. ఈ ఘటనలపై సీఎం సీరియస్ గా ఉన్నారని, వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనికి సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా మొదలే కాదు అని రూమర్స్ వచ్చినప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదని ఆయన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.